సంకువారి గుంటలో గత వైసీపీ ప్రభుత్వంలో ఒక గంప మట్టి కూడా వేయలేదు. ప్రస్తుత వరదల సమయంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపిస్తున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుపై వరద రాజకీయం చేయటాన్ని ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. సంకువారి గుంట వెళ్లేందుకు 1,03,00,000తో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బ్రిడ్జ్ నిర్మించిన ప్రాంతంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు చిట్టితోటి జాలారావు, జేమ్స్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అనేదే అజెండాగా చేసుకుని పార్టీలకు అతీతంగా పనులు చేస్తున్న ఎమ్మెల్యే దామచర్లపై గ్రామానికి చెందిన వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వరద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్తతలో ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు కానీ అన్ని సహాయ చర్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మాకు సందేశాలు ఇస్తూ చేస్తున్నారు. కానీ అపోజిషన్ నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో వర్షం అయిపోయిన తర్వాత బూట్కి మట్టి గారి సమయంలో వచ్చి ఇక్కడ బిల్డప్లు చటారీలు చేస్తూ మేము ఇది చేసామంటున్నారు. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు ₹1 పని చేయలేదు, ఒక గంప మట్టి కూడా వేయలేదు. ఈ బ్రిడ్జి మన ఎమ్మెల్యే గారి సహాయంతో ₹1,03,00,000 నిర్మాణం చేస్తున్నాం. ఏ అభివృద్ధి జరిగినా, రూపాయి అభివృద్ధి జరిగినా కూడా ఎమ్మెల్యే గారు జనార్దన్ రూట్లో జరగడమే కానీ ఇక్కడ ఎవరు ఏం చేసింది లేదండి. ఏ విషయాల్లో కూడా ఇప్పుడు తుఫాను విషయంలో కూడా మేము ప్రతి నిమిషం ఆఫీస్కి ఫోన్ చేయడం, వాళ్ళు మాకు సజెషన్ ఇవ్వడం, మేము ఆ విధంగా జరిపించాము. ఎక్కడ ఏ లోటు లేకుండా చేసాము. ఎంఆర్ఓ గారు కానీ ఇంకా ఆఫీసర్లు కానీ ఎవరు కూడా మాకు ఏ లోటు చేయకుండా అన్నీ సక్రమంగా జరిపించారు. ఈరోజు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ వర్కలు కూడా బ్రహ్మాండంగా జరిగి ఉన్నాయి. రోడ్లు విషయాలకు వచ్చాక రోడ్ల విషయాల్లో మనమే చేసాం, తెలుగుదేశం విషయంలో చేశారు. కానీ ఇంకా ఎవరు తట్టమట్టి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మొత్తం మేమే చేసాం. కాబట్టి సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా సంకువానిగుంట గ్రామానికి ప్రత్యేకంగా ఈ వరద ప్రభావం వల్ల రాకపోకలు నిలిచిపోయి, మనందరికీ తెలిసిందే సంకువానిగుంట గ్రామం 2 కాలనీలుగా ఉంటుంది, పాత కాలనీ, కొత్త కాలనీ. పాత కాలనీకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కారణంగా ఈ 3 రోజులు లోపలి వారు బయటికి, బయట వారు లోపలికి వెళ్ళడానికి వీలు పడలేదు. కాబట్టి మా మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంకువానిగుంట గ్రామంలో లోపల ఉన్నటువంటి అంగన్వాడీ కార్యాలయంలో మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలని రేషన్ ద్వారా అవన్నీ కూడా వండి ఆహారానికి ఇబ్బంది లేకుండా చూశారు. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లోపల పాత కాలనీలో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉందో ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఉన్నటువంటి వాటర్ని 3 రోజులు కూడా సమానంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నటువంటి 147 కుటుంబాలకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. కొత్త కాలనీలో అయితే మీరు గమనిస్తూనే ఉన్నారు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగింది 3 రోజుల నుంచి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఇప్పుడు ఈ పైప్ లైన్ డ్యామేజెస్ కానీ, రోడ్డు డ్యామేజ్ కానీ ఏ డిపార్ట్మెంట్ వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఇవాళ ఉదయం నుంచి వరద పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు గండ్లు పూడ్చడం కానీ, పైప్ లైన్ డ్యామేజ్ కానీ వర్క్ జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే జరిగితే సాయంత్రానికి మరలా ఈ పైప్ లైన్ రీప్లేస్ చేసేసి మళ్ళా ఈ నీటి సరఫరాని పునరుద్ధరించి సంకువానిగుంట ఈ పాత కాలనీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు, శ్రీయుత ఎమ్మెల్యే గారు తెలియజేసి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.